మీనా పూలు తీసుకుని వెళుతూ ఉంటే గుణ ఆగి మరీ మీనాను అవమానించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలోనే మీనా గుణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నీకు నా భర్తకి పోలికేంట్రా అంటూ తిడుతుంది. కొట్టబోయి ఆగుతుంది కూడా. అయితే గుణ పొగరుగా, నీ మొగుడికి ఎలాగో కారు కూడా పోయింది, ఇక సంపాదన నీదే కాబట్టి ముందా పని చూసుకో అనేసి వెళ్లిపోతాడు. గుణ వెళ్లగానే మీనా పువ్వులు తీసుకుని తెలిసిన వాళ్ల షాపుకి వెళుతుంది. అక్కడ ఇద్దరు ఆడాళ్లు బాలు వీడియో గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇక మీనాతో ఆ ఇద్దరు ఆడవాళ్లు, ఏంటి మీనా, మీ బాలు ఇలా చేశాడు, పోలీసులు బండి లాక్కుపోయేదాకా తెచ్చుకున్నాడు పాపం, కాస్త నువ్వైనా చెప్పొచ్చు కదా, ఆ మందు తాగడం మానిపించొచ్చు కదా అంటూ మాట్లాడతారు. దాంతో మీనా, ఏం చెయ్యాలక్కా, ఆ మనిషి చాలా విషయాల్లో మారారు, కాని మందు విషయంలోనే ఇంకా మానలేకపోతున్నారు అంటుంది బాధగా. మీనా అలా బాధపడగానే ఆ ఇద్దరు ఆడవాళ్లలో ఒక ఆవిడ, అయితే ఓ పని చేయి మీనా, నాకు తెలిసిన ఒక నాటుమంది ఇచ్చాయన ఉన్నారు, మందు మానిపించడానికి ఏవో ఆకులతో తయారు చేసిన మందు ఇస్తాడు, అది నేను మా ఆయనకిచ్చాను, ప్రస్తుతం ఆయన మందు తాగడం మానేశాడు తెలుసా అంటుంది కూల్గా. అవునా, ఏం మందక్కా అది, అది వేసుకుంటే ప్రమాదమా అంటుంది మీనా. లేదు మీనా, చిన్నగా తలనొప్పి వస్తుంది, తర్వాత వాంతవుతుంది, ఆ తర్వాత మందు మీద అసహ్యం పుడుతుంది అంటుంది అక్క. అవునా, ఖచ్చితంగా మందు మానేస్తారా మరి అంటుంది మీనా ఆత్రంగా. మానేస్తారు మీనా, మా ఆయనే ఉదాహరణ, నీకు కావాలంటే ఆ మందిచ్చి ఆయన దగ్గరకు తీసుకువెళతాను, అయితే మందు కలిపిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా బాలుకి అంటుందామె. సరే అక్క అంటూ మీనా ఆమె వెనుక ఆ మందిచ్చే అతని దగ్గరికి వెళుతుంది. ఇక సీన్ కట్ చేస్తే మీనా సత్యం గుమ్మం ముందు ఎదురవుతారు. బయట చిన్న పనుంది చూసుకొస్తానమ్మా అంటాడు సత్యం మీనాతో. సరే మామయ్య అంటూ మీనా లోపలికి వెళ్లిపోతుంది. ఇక సత్యం వెళుతుంటే బాలు ఎదురుపడతాడు, కాని సత్యం కోపంగా బాలుని చూసి మాట్లాడకుండా వెళ్లిపోతాడు. బాలు బాధపడతాడు. సీన్ కట్ చేస్తే మీనా లోపలికి వెళ్లి ఆరెంజ్ జ్యూస్ లో ఆ మందు 2 స్పూన్లు వేసి బాగా కలిపి ఉంచుతుంది. బాలు రాగానే, మీ నాన్నగారు మీరు రాగానే ఈ ఆరెంజ్ జ్యూస్ ఇమ్మన్నారు అనంటుంది. నానిమ్మన్నాడా, ఇచ్చేయి అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు బాలు. అయితే ప్రభావతి ఈలోపు వంటగదిలోకి వెళ్లి ఆ జ్యూస్ ఎత్తిపెట్టి తాగేస్తుంది. మీనా వెళ్లేసరికి ఆ గిన్నె ఖాళీగా ఉంటుంది. తాగేశాను అంటుంది ప్రభావతి పొగరుగా. అంతేకాదు, వాడికోసం జ్యూసులు కూడానా అని బిల్డప్ గా అనుకుంటూ గుమ్మనంగా సోఫాలోకెళ్లి కూర్చుంటుంది. వెంటనే మీనాకు కంగారొస్తుంది. ఆయన తాగాల్సింది ఈవిడ తాగేసింది, మరెలా స్వామి అనుకుంటూ బండేసుకుని మళ్లీ ఆ మందిచ్చిన ఆమె దగ్గరకు పరుగు తీస్తుంది. ఇక బాలు మీనాను పిలిచి పిలిచి జ్యూస్ తేవకపోవడంతో వెళ్లిపోతాడు. ఇక ప్రభావతి దిట్టంగా ఇంట్లో కూర్చొనుండగా కామాక్షి వస్తుంది. కామాక్షితో మాట్లాడుతూ ఉండగా ప్రభావతికి కడుపులో మంట మొదలవుతుంది. కాసేపటికి లబో దిబోమంటూ అటు తిరిగి ఇటు తిరిగి గదిలో వెళ్లి మంచానికి అడ్డం పడిపోతుంది. మీనా కంగారుగా, మా ఆయన తాగాల్సిన జ్యూస్ మా అత్తగారు తాగేశారు, ఏమైనా అవుతుందా అంటూ ఆ మందిచ్చిన ఆమెను ఆరా తీస్తుంది. మందు అలవాట్లేని వాళ్లు తాగితే కడుపులో మంట, మోషన్స్ పట్టుకుంటాయి, పద విరుగుడు కోసం మళ్లీ ఆయన దగ్గరికే వెళదాం అంటూ మీనాను తీసుకొని వెళుతుందామె. ఇక అక్కడ ప్రభావతి తిప్పలు మామూలుగా ఉండవు. కామాక్షి, రోహిణి, మనోజ్, సత్యం, బాలు ఇలా అంతా గదిలో మూగుతారు. ఏం జరిగిందని అడుగుతారు. తెలియడం లేదు మొర్రో అంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి గుడ్లు తేలేసి ఉండగా కామాక్షి ఇవెన్నేళ్లు అని చూపించి అడుగుతుంది. 5 అని గుర్తుపడుతుంది ప్రభావతి. మరి ఇది గుర్తుపట్టిందానివి ఉదయం నుంచి ఏం తిన్నావో గుర్తులేపోవడం ఏంటి, గుర్తు చేసుకో అంటుంది కామాక్షి. ఇంతలో మీనా ఆ విరుగుడు మందుతో మరో కషాయం చేసుకొని వస్తుంది. నేను మీనా వీడి కోసం కలిపిన జ్యూస్ తాగాను అంటుంది వెర్రిముఖం వేసుకొని. దానికి విరుగుడు ఇదే అత్తయ్య, ఇది తాగండి అంటుంది మీనా అమాయకంగా ముఖం పెట్టి. దాన్ని ప్రభావతి ముక్కుతో వాసన చూసి, ఇదేంటి పసరువాసన వస్తోంది అంటుంది ఆ బాధలోనే మెలికలు తిరుగుతూ. మీరు తాగిన జ్యూస్ కి ఇదే మందు అంటుంది మీనా. అవును, నేను జ్యూస్ తాగితే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అంటుంది ప్రభావతి తిప్పలు పడుతూనే. దాంతో మీనా నిజం చెప్పాల్సి వస్తుంది. అది ఆయన కోసం కలిపిన జ్యూస్ కదత్తయ్యా అంటుంది మీనా. వెంటనే బాలు కూల్గా, ఓహో, నాన్న నాకివ్వమన్న ఆరెంజ్ జ్యూసా అంటాడు నవ్వుతూ. వెంటనే సత్యం కోపంగా, నేనెవరికీ జ్యూస్ పోయమని చెప్పలేదు అంటాడు. బాలు బిక్కముఖం వేస్తాడు. ఇక మీనా తలదించుకుని ఆయనతో మందు మానిపించడానికి పసరమందు కలిపిన జ్యూస్ మీరు తాగేశారత్తయ్య అంటుంది. అది విని బాలు గుండె ముక్కలైపోతుంది. అంతా షాక్ లో ఉంటారు. కమింగ్ అప్ లో మీనా బాలు పైన కూర్చుంటారు. బాలు ఆవేదనగా మీనా భుజంపై వాలి ఎమోషనల్ గా, నేను తాగలేదు మీనా, నువ్వు కూడా నమ్మకపోతే ఎలా అంటూ అల్లాడిపోతాడు. ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.